నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. హైదరాబాద్ నగరంలోని తాజ్ టెక్కన్ హోటల్ వేదికగా స్ట్రీ సమ్మిట్ 2.0 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ అవగాహన సదస్సులో మహిళల భద్రత, చిన్నపిల్లల రక్షణ, సైబర్ సెక్యూరిటీ, అర్బన్ ఎన్విరాన్మెంట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ వంటి అంశాలపై చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన 500 మందికి పైగా మహిళలు, యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం, భద్రత, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి తేదీలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. మహిళల హక్కుల కోసం పార్లమెంటులో అనేక బిల్లులు రూపొందించబడ్డాయని, ఈ దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి 21,000 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు మహిళలకు అందుతుండడం విశేషమని చెప్పారు. మహిళలను కోటీశ్వరులు చేయాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని, 1000 మెగావాట్ల పునరుత్పత్తిని, విద్యుత్ ఉత్పత్తిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా శక్తి క్యాంటీన్స్, ఆర్టీసీతో కలిసి మహిళలు భాగస్వామ్యం అవడం, స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు వంటి పలు చర్యల ద్వారా మహిళలు తమ పాదాలపై నిలబడేందుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మా సీఎం గారి మాటను తెలియజేస్తున్నానని, తెలంగాణ ప్రభుత్వం మహిళలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంది అని తెలిపారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం ఆధారంగా ప్రజల కోసం పనిచేసే వేదిక HCSC అని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రైవేట్ కంపెనీల సహకారం తీసుకుంటున్నామని, కంపెనీల యాజమానులు, సిఇఓలు HCSCలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని తెలిపారు. అలాగే మహిళల భద్రత కోసం సిటీ పోలీస్ HCSCలో కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, గర్ల్ చైల్డ్ రేషియో ప్రస్తుతం 942గా ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ ఈవెంట్లు జరుగుతున్నా అక్కడ షీ టీమ్స్ అప్రమత్తంగా ఉంటాయన్నారు. గత ఏడాది మహిళలపై, చిన్నారులపై నేరాలకు పాల్పడిన అనేక మంది నిందితులను జైలుకు పంపించామని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ పరిధిలో 7 ఉమెన్ పోలీస్ సెక్షన్లు ఏర్పాటు చేశామని, రాత్రి వేళలో కూడా ఉమెన్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. మహిళలు భయపడకుండా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు.